అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు మదిదోచిన కథలు. కాంట్రాక్ట్ మ్యారేజ్ 66వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. అబార్షన్ ఇదొక్కటే మార్గం నీ లైఫ్ లో నువ్వు మునుపట్లా బ్రతకడానికి. నేను నీకు లైఫ్ లో ఇంక కనిపించను. జస్ట్ డాక్టర్ ఇచ్చిన పేపర్స్ మీద నాతో పాటు సైన్ చేయి. ఈ బరువు నీకు ఇష్టం లేకుండా మొయ్యాల్సిన అవసరం లేదని స్థిరంగా చెప్తాడు అబ్బాయి. ఏమంటున్నావు బాబాయ్? నీకు ఇష్టం వచ్చినప్పుడు ఉంచుకొని ఇష్టం లేనప్పుడు తీసేయడానికి ఇదేం ఒంటి మీద డ్రెస్ కాదు అబ్బాయి, ఒక ప్రాణం అని ఆవేశంగా అంది శశికళ. ఆ ప్రాణం మమకారం నీకుందా శశికళ? ఏ తల్లికి తన బిడ్డ మీద మమకారం ఉండదు అబ్బాయి. శశికళ చూస్తున్న అబ్బాయి, ఆ బిడ్డ నా వల్ల నీ కడుపులో పెరుగుతోంది. బిడ్డ మీద ఉన్న ఎఫెక్షన్ లో నా మీద 1% కూడా లేదు శశి అని ఆవేదనగా అడిగాడు అబ్బాయి. శశికళ దగ్గర సమాధానం లేనట్టుగా ఆమె మౌనంగా ఉండిపోతే, చెప్పు శశి, నిజంగా నేనంటే నీకు ఇష్టం కూడా లేదా? అట్లీస్ట్ గుడ్ ఒపీనియన్ కూడా లేదు కదూ? నేనే అవసరం నీకు లేనప్పుడు నా వల్ల వచ్చిన బేబీ ఎందుకు? జస్ట్ వన్ సైడ్ నీకు నాకు మధ్య ఉన్న పేరు లేని బంధం వెళ్ళిపోతుంది. నువ్వు ఇంకా ఎవరితోనూ మాటలు పడాల్సిన అవసరం లేదు. మీ నాన్న నిన్ను ఇంకా మీదట ఏమనరు కూడా. నీ కలలకు నేను అడ్డు రాను కూడా అని స్థిరంగా చెప్తాడు అభయ్. అభయ్ని కోపంగా చూసిన శశికళ భయంతో తన పొట్ట మీద చెయ్యేసుకుంది. షర్ట్ వేసుకుంటున్న ఆర్య ముందుకు వెళ్లిన మాలవిక అతని చేతులు నెట్టి తనే బటన్స్ పెడుతుంది. నవ్వుతూ ఆమె నడుము చుట్టూ చేతులేసి దగ్గరకు లాక్కున్న ఆర్య, ఏంటి మ్యాటర్ మేడం అని అడిగితే, ఈవినింగ్ త్వరగా వస్తారు కదా అని అడుగుతుంది మాలవిక. వస్తే నాకేంటి? అడగకముందే బోరెడు ముద్దులు, ఊపిరి ఆడని హక్కులు, మీకు దగ్గరగా అంటూ బానే కోఆపరేట్ చేస్తున్నాను కదా అని ముద్దుగా అంటుంది మాలవిక. క్యూట్ గా ఉన్న మాలవిక బుగ్గలకు ఆపకుండా ముద్దులిచ్చి, ఆర్య ఇంకా ఇంకా కావాలనిపిస్తోంది, ఏం చేయను పాప అని అంటూ నడుము నొక్కాడు. ఆర్య మెడ చుట్టూ చేతులు వేసిన మాలవిక సిగ్గుతో ముడుచుకుపోతూ అతని ఛాతీ మీద వాలిపోయి నడుమును తన చేతులతో చుట్టేస్తూ, త్వరగా వచ్చేస్తారు కదా అని అడుగుతుంది మాలవిక. నువ్వింత క్యూట్ గా లంచం ఆశ చూపి మరి అడిగితే రాకుండా ఎలా ఉంటానని మాలవిక పెదాలను అందుకుంటాడు ఆర్య. మరుసటి రోజు ప్యాలెస్ నుంచి ఆయుషి, నజియా గారు, యశోద, అభయ్ తల్లి వస్త గారు హాస్పిటల్కి వెళ్తారు. శశికళతో మాట్లాడిన లేడీస్ బయటికి నడిస్తే ఆయుషి మాత్రం ఉండిపోతే, ఏం డిసైడ్ చేసుకున్నావు శశికళ అని అడుగుతుంది ఆయుషి. డిసైడ్ చేసుకోవడం ఏంటక్క? అభయ్ నీ లైఫ్ లో ఉండాలో లేదో డిసైడ్ చేసుకున్నావా? నువ్వు కడుపుతో ఉన్నావని తెలియకుండానే నీ ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. సౌరభ్తో నిజం చెప్పిన నెక్స్ట్ సెకండ్ అతని ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. మీ నాన్నగారు నిన్ను అపార్థం చేసుకున్నారని సూసైడ్ వరకు వెళ్ళావు. మరి ఏ పాపం చేయని బేబీ గురించి ఎందుకు ఆలోచించలేదు శశికళ అని ఆయుషి సూటిగా అడిగితే, నా లైఫ్ నా చేతిలో నుంచి జారిపోయి చాలా రోజులే అయ్యిందక్క అని బాధగా అంది శశికళ. నో శశికళ, ఇంకా లైఫ్ నీ చేతిలోనే ఉంది. అభయ్తో నీ పెళ్లి జరగాలి. మీ ఇద్దరి ప్రేమ మీ బిడ్డకు చెందాలి. తను మారాడని మేమందరం నమ్ముతున్నప్పుడు నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు శశికళ? ఎందుకంటే అతని చేతుల్లో నేను బొమ్మనవ్వడానికి, అందరిలో నేను ఫుల్ నవ్వడానికి సిద్ధంగా లేనక్క. అది నీ భయం. ఆ భయాన్ని దూరం చేయడానికి అతనికి ఒక్క అవకాశం ఇవ్వు శశికళ. ఆ భయం దూరం చేసుకుంటే నీ లైఫ్ లో చేసిన పెద్ద తప్పు ఇదే అవుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి బయటికి నడిస్తే లిఫ్ట్ నుండి అయాస్ వస్తూ కనిపిస్తాడు. ఆయుషిని చూసి, మాట్లాడావా అని అయాజ్ అడిగితే, అని అంటుంది ఆయుషి. 1 మినిట్ అని డాక్టర్తో కాసేపు మాట్లాడి నర్సుకు జాగ్రత్తలు చెప్పి బాబాయ్తో కూడా మాట్లాడి, అమ్మి మీరు కాసేపు అయ్యాక వచ్చేయండి, నేను ఆయుష్ని తీసుకొని వెళ్తున్నాను, కమ్ అని ఆమె చేయి పట్టుకొని కారిడార్ వైపే నడిచాడు అయ్యాస్. ఏమైంది, సీరియస్ గా కనిపిస్తున్నారని ఆయుషి అడిగితే, నథింగ్, ఎప్పట్లా ఉండే ఆఫీస్ టెన్షన్ అని నవ్వి చేతిని భుజం మీదకి పోనిచ్చి కార్ వరకు నడిచి అన్లాక్ చేస్తాడు అయాస్. కార్లో వెళ్తున్నంతసేపు అతని ఆలోచనలు ఎక్కడో ఉంటే, ఆ రోజు ఫాలో చేసిన సేమ్ కార్ ఇప్పుడు కూడా వెనకే ఫాలో అవుతుంటే గమనిస్తాడు అయాస్. సైడ్ స్మైల్ ఇచ్చి సీట్ బెల్ట్ ఆయుషి సరిగ్గా పెట్టుకుందో లేదో చెక్ చేసి గట్టిగా పట్టుకో అని కార్ స్పీడ్ ను అమాంతం పెంచేశాడు అయాస్. ఏమైంది మిస్టర్ ఖాన్, ఎందుకంత స్పీడ్ గా వెళ్తున్నారని ఆయుషి అడిగితే, త్వరగా వెళ్తేనే కదా నీతో నాకు లోన్లీ టైం దొరికేదని ఒక కిల్లింగ్ స్మైల్ ని ఇచ్చి మిర్రర్ చూస్తూ కారును ఆగ మేఘాల మీద బ్యాలెన్స్ ముందు ఆపితే గార్డ్స్ భారీగా ఉన్న గేట్స్ ఓపెన్ చేస్తారు. ఆ బ్లాక్ కార్ అతను దొరికితే గార్డ్స్ పచ్చడి చేస్తారని కాస్త దూరంలోనే ఆగిపోయి తనని పంపిన తనకి ఇన్ఫర్మేషన్ చేరవేసి వెళ్ళిపోతాడు. దిగు అయాస్ని చూస్తూ ఆయుషి కార్ దిగితే కార్ను రివర్స్ చేసుకుని ఫుల్ స్పీడ్ తో కార్ను తుమ్ములేపుకుంటూ రోడ్డు మీదకి స్టీరింగ్ ని తిప్పుతాడు అయాస్. ఏమి దీనికి అనుకుంటూ ఆయుషి లోపలికి నడిస్తే అప్పటికే జోయాను స్కూల్ నుంచి పిక్ చేసుకుని వచ్చిన ఆహిల్ హాల్లోనే అమీర్ ఖాన్ గారితో మాట్లాడుతూ కనిపిస్తే ఇద్దరికి చిన్న స్మైల్ ఇచ్చి కిచెన్ లోకి వెళ్లి స్నాక్స్ అండ్ జ్యూస్ తీసుకుని వస్తుంది ఆయుషి. ఆ బ్లాక్ కార్ అతను తప్పించుకున్నానని రిలాక్స్ అవుతూ కారును యూటర్న్ చేయగానే తన కారుకు అడ్డుగా ఒక కారు ఉంటే ఆ కారు బ్యానెట్ కానుకొని ఎముడి రూపంలో కనిపిస్తాడు అయాస్. సడన్ బ్రేక్ తో కార్ ఆపిన అతను భయంగా చూస్తుంటే
గ్లాస్ను నాక్ చేసి దిగు అని సైగ చేస్తాడు అయాస్. వాడు భయాన్ని దాస్తూ కారు దిగితే ఎందుకు ఫాలో చేస్తున్నావని సీరియస్గా చూస్తూ అడిగాడు అయాస్. నేను ఫాలో చేయలేదు, మీరెవరో కూడా నాకు తెలియదని అంటుండగానే వాడి షర్ట్ కార్ పట్టుకొని వాడి కారుకి అదిమి పెట్టిన అయాస్ 2 minutes టైం ఇస్తున్నాను, మొత్తం కక్కేయాలని సీరియస్గా చెప్తాడు. మొహం అదుముతున్న రీతికి ఊపిరి అందకపోతే ముక్కు మీద ఒక పంచి ఇవ్వగానే ఎముకతో సహా విరిగి నొప్పి భయంకరంగా వేస్తుంటే చెప్పేస్తానని వణికిపోతూ చెప్తాడు అతను. రోడ్డు మీదకు నెట్టి బోల్ అని అయాస్ ఎర్రపడ్డ మొహంతో అడిగితే కెవిన్ పేరు చెప్తాడు అతను. వాడి ముక్కు నుండి రక్తం ఏకదాటిగా ప్రవహిస్తుంటే నొప్పితో కేకలు పెడతాడు అతను. మోగుతున్న అతని మొబైల్ తీసుకుని స్పీకర్ ఆన్ చేయగానే నేను ఊహించిన దానికన్నా చాలా షార్ప్గా ఉన్నావు అయాస్ అన్న కెవిన్ గొంతు వినిపిస్తుంది. నీకు ఆ రోజు చెప్పాను, డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ అని, నువ్వు వినలేదు. ఆ మేరా గేమ్ దేకు అని సైడ్ స్మైల్ ఇచ్చి కాల్ కట్ చేసిన అయాస్ మొబైల్ వాడి మీదకు విసిరేసి తన కారులో ప్యాలెస్కు వెళ్తాడు అయాస్. బెడ్రూమ్కి వెళ్ళబోయి ఆహిల్ని చూస్తూ అయాస్ హాల్లోనే ఆగితే అమీర్ ఖాన్ గారు భుజంగం తమ ఇంటికి వెళ్ళిపోతామని అడుగుతున్నాడు అయాస్. ఏం చేద్దామని ఆయన అడిగితే వెళ్ళనివ్వండి, సొంతింట్లో ఉంటేనైనా ఆయనకు మనసు ప్రశాంతంగా ఉంటుందేమోనని అంటాడు అయాస్. ఆహిల్ మాత్రం సీరియస్గా ఉన్న అయాస్ మొహాన్ని చూసి కనుబొమ్మలు ముడేసి క్యా హువా అయాస్ అని అడుగుతాడు. నేను చెప్పాను కదా. అయాజ్ను భయపెట్టడం నేను చేత కాదని పొగరుగా అంటుంది స్టెఫీని దవడలు బిగించి చూసిన కెవిన్, నువ్వు ప్రాణాలతో ఉండటానికి కారణం నేనే అని గుర్తులేదా అని అంటాడు అతను. ఉంది, కానీ ఎందుకు బ్రతికించావు? నాకు ఈ బ్రతుకు అక్కర్లేదు. నేను ఓడిపోయానని స్టెఫీ బాధతో కోపంతో అరిస్తే నువ్వు చేయాల్సింది ఇంకా మిగిలింది కాబట్టి ఇంకా ప్రాణాలతో ఉన్నావని అంటాడు కెవిన్. భయపెట్టలేనని అన్నావు కదా, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని వాచ్ చూసుకున్న కెవిన్ వాడి ప్రాణం ఎక్కడుందో నాకు తెలుసని మొబైల్ జోయా ఫోటోలు చూస్తూ క్యూట్ గర్ల్ అని అంటాడు అతను. శశికళ బెడ్ దిగడానికి ట్రై చేస్తే 2 రోజులుగా హాస్పిటల్లోనే ఉండడం వల్ల నీరసానికి తల గిర్రున తిరిగితే కళ్ళు బయర్లు కమ్ముతాయి. పడిపోతున్నామని జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్న అబ్బాయి పిలవచ్చు కదా, ఎందుకు ఇలాంటి స్టంట్స్ అని చిరుకోపంగా అడిగాడు. ప్రతిదీ నీకు చెప్పే చెయ్యాలా? నేను వాష్రూమ్ వెళ్ళాలని శశికళ చిరాగ్గా అంటే పద నేను తీసుకెళ్తానని ఆమె అమాంతం 2 చేతుల్లోకి తీసుకుంటాడు అబ్బాయి. ఏం చేస్తున్నావు? దించు నన్ను కిందకు, నేను నడవగలనని అరుస్తుంది శశికళ. ఆమె అరుపులు పట్టించుకోకుండా వాష్రూమ్లో దింపిన అబ్బాయి వెళ్ళు అయ్యాక పిలువని డోర్ ముందుకేస్తే అతన్ని తిట్టుకుంటూనే వాష్ చేసుకున్న శశికళ అద్దంలో తనని తాను చూసుకుంటుంది. వడలిపోయిన మొహం, ఉబ్బుగా ఉన్న పొట్టను ఎగురుకుని నిజంగా అబార్షన్ చేయిస్తాడా? ఇన్ని రోజులు బేబీ కోసమైనా నన్ను యాక్సెప్ట్ చేయవా అని తన స్థాయిని మర్చి వెంటపడ్డాడు. ఇప్పుడేమో బిడ్డను చంపుగా అంటున్నాడు. ఎలా అర్థం చేసుకోవాలి తని అంటూ ఆలోచనలో పడితే ఓయ్ అని డోర్ నాక్ చేస్తాడు అబ్బాయి. డోర్ ఓపెన్ చేస్తుంది శశికళ. ఆమె నెత్తిపోతే నేను నడుస్తానని మెల్లిగా నడిచిన శశికళ బెడ్ మీద కూర్చుంటే ఆమె చేతికి జ్యూస్ గ్లాస్ అందించి తాగని అంటాడు అబ్బాయి. అతన్ని చూస్తూ చుక్కా చుక్కా తాగిన శశికళ నాన్న ఎక్కడ అని అడుగుతుంది. లేరు, ఇక్కడే ఉంటే నా వల్లే నా కూతురు ఇలాంటి నిర్ణయం తీసుకుందని చాలా డిప్రెస్ అవుతున్నారని ఇంటికి పంపేశాడు అయాస్ బ్రో అని చెప్తాడు అబ్బాయి. ఇంకేం అడగదు కానీ బిడ్డ గురించి మనసులోనే టెన్షన్ పడుతున్న శశికళను చూస్తూ ఏం డిసైడ్ చేసుకున్నావు శశికళ అని సూటిగా అడిగాడు అబ్బాయి. డిసైడ్ ఏంటి? అబార్షన్ చేయించుకోమని చెప్పాను కదా శశికళ, దాని గురించి అని చెప్తాడు అబ్బాయి. ఏం మాట్లాడుతున్నావు అబ్బాయి? ఈ ప్రపంచంలో ఏ తల్లి కడుపులో మోస్తున్న బిడ్డను చంపుకోవడానికి సిద్ధపడదు. అబార్షన్ చేయించుకునే థాట్ నాకుంటే నా కడుపులో నీ రక్తం పెరుగుతోందని తెలిసిన క్షణమే ఈ బిడ్డను చంపేసుకునేదాన్ని అని అంటుంది శశికళ. అబ్బాయి కళ్ళు ఎందుకో తెలియని భావోద్వేగంతో చెమ్మగిల్లాయి. స్టూల్ నుండే ముందుకు వంగి ఆమెను హత్తుకున్నాడు. అతని నుండి ఆ చర్య ఊహించిన శశికళ అభయ్ కళలో కన్నీరు ఆమె భుజంపై పడితే మౌనంగా ఉండిపోతుంది. నాకు తెలుసు బేబీ మీద నువ్వు కూడా ఎఫెక్షన్ పెంచుకున్నావని, కానీ నీ లైఫ్ నా కోసం స్పాయిల్ అవ్వకూడదు శశి. మీ నాన్న దగ్గరే కాదు, ఇంకెవరి దగ్గర నువ్వు తలదించుకునే సిచ్యువేషన్ రాకూడదు. నేను నీ లైఫ్లో ఉండకూడదు. అందుకొకే ఒక మార్గం, నువ్వు అబార్షన్ చేయించుకోవడం అని కౌగిలి వీడి చెప్పాడు అభయ్. పిచ్చా నీకు? నాకు ఇష్టం లేదని చెప్తుంటే పదే పదే అబార్షన్ అని అంటావేంటి అని అరుస్తుంది శశికళ. అయితే నన్ను పెళ్లి చేసుకో, అభయ్ వాయిస్ లో చేయించుకో అతన్ని సూటిగా చూస్తూ. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అడుగుతుంది శశికళ. లేదు, నిజమే చెప్తున్నాను. నేను నీ లైఫ్ లో ఉండకూడదంటే దెన్ అబార్షన్ చేయించుకో, లేదా నన్ను పెళ్లి చేసుకో. పోనీ నీకు మ్యారేజ్ మీద మంచి ఒపీనియన్ లేకపోతే రిలేషన్షిప్ లో ఉందాం, నాకు ఓకే. మమ్మీకు డాడీకు నేను చెప్పుకుంటాను. బెస్ట్ బాయ్ ఫ్రెండ్ కాకపోయినా బెస్ట్ హస్బెండ్ అవుతానని చిన్న స్మైల్ ఇచ్చి అంటాడు అబ్బాయి. ఈడియట్, కావాలని నన్ను నిర్కాటంలో పడేసి లాక్ చేయాలని చూస్తున్నాడని తిట్టుకుంటుంది శశికళ. ఆమె మాడిపోయిన మొహాన్ని చూసి నవ్వుకున్న అబ్బాయి, ఇదే కరెక్ట్ ట్రాక్. ఇలాగైతేనే నువ్వు నా దారిలోకి వస్తావు బేబీ. నిన్ను వదులుకునేంత ఇచ్చోడి నేను కాదని తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటాడు మైండ్లోనే అభయ్.
మాలవికకు మాటిచ్చినట్టుగా ఆర్య 5కి ఇంటికి వచ్చేస్తాడు. అంత త్వరగా వస్తాడని ఊహించని మాలవిక బెడ్ మీద బోర్లా పడుకొని తన మొబైల్లో ఆర్య పిక్స్ ని జూమ్ చేస్తూ ఆమె లోకంలో ఆమె నవ్వుకుంటూ చూస్తోంది. డోర్ సౌండ్ చేయకుండా క్లోజ్ చేసిన ఆర్య ఆమె పోస్కు వేడి పెరుగుతుంది బాడీలో. కాలి పిక్కల దాకా చెదిరిన చీర, డీప్ బ్యాక్ నెక్, నున్నటి వీపు కనిపిస్తే ఒత్తుగా ఉన్న జుట్టు నడుము దాచేసి బెడ్ మీద అలలుగా పరుచుకొని కనిపిస్తుంది. సన్నటి నడుమును చూసి కిందకు చూపులను దించిన ఆర్యకు ఎత్తుగా ఉన్న ఆమె జగన భాగం చూస్తూ చప్పుడు చేయకుండా ఏం చూస్తుందని మాలవిక భుజంపై నుండే తొంగి చూస్తాడు ఆర్య. తన ఫొటోస్ని చూస్తున్న ఆమెను చూసి దగ్గరగా ఉన్నప్పుడేమో సిగ్గు, దూరంగా ఉన్నప్పుడేమో ప్రేమ అని నవ్వుకున్న ఆర్య కాలి పిక్కల నిమిరి నలిపితే ఏదో పురుగు అనుకున్న మాలవిక గట్టిగా అరిచి లేచి కూర్చుంటుంది. ఏయ్ బ్రెయిన్లెస్ డమ్ నేనే అని ఆర్య విసుగ్గా అంటుండగానే ఏమైంది మాల అని గాదిలోకి వచ్చేస్తారు తల్లి సుధగారు. నీ అత్తయ్య ఏదో పురుగు అని ఆర్యను గుర్రుగా చూస్తూ చెప్తుంది మాలవిక. ఆ పురుగు నీ మొగుడేనా అని తేలికొట్టిన దొంగలా ఉన్న ఆర్యను చూస్తూ అన్న సుధగారు, జాగ్రత్తగా చూసుకోమ్మా, ఎక్కడ కుట్టిందో ఆ మగ పురుగు అని నవ్వుకుంటూ డోర్ క్లోజ్ చేసి మరి వెళ్తూ ఒక క్షణం భయపెట్టేసింది పిల్ల నన్ను అని నవ్వుకుంటారు ఆవిడ. తల్లి వెళ్ళగానే మాలవిక నడుము పట్టుకుని దగ్గరికి లాక్కున్న ఆర్య ఏంటి అంతలా అరిచావని అడిగితే మీరెందుకు పిల్లిలా వచ్చి నన్ను గిల్లారు? భయం వేసి అరిచాను సార్ అని ఇన్నోసెంట్ గా చెప్తుంది మాలవిక. నిన్ను అని మాలవిక నోటిని తన అరచేత్తో మూసి మాలవికలతో సహా బెడ్ మీద వాలిపోతే ఆమె అరుపు బయటికి రాదు, కానీ ఆర్య పెదాల దాటికి కళ్ళల్లో నీళ్లు మాత్రం వస్తాయి. మిస్టర్ ఖాన్ ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్న అయాస్ తలెత్తి ఆయుషిని చూస్తాడు. ఎప్పట్లా కాకుండా ఎరుపు రంగులో ఇంకాస్త ఎక్కువ అలంకరణతో కనిపిస్తుంది ఆయుషి. ఆజ్ స్పెషల్ క్యాహే అని పై పెదవిపై చూపుడు వేలుంచుకొని ఆమెని కింద నుంచి పై వరకు స్కాన్ చేస్తూ అడుగుతాడు అయాస్. స్పెషల్ ఉంది, బట్ మీరు ఇలా తీసుకుంటారో అని టెన్షన్ గా ఉందని ఆయుషి అంటే నా దగ్గర నీకు భయం ఏంట్రా అని కుడి చేతికి చాపాడు అయాస్. అతనికి చేతికి తన ఎడమ చేతిని అందించగానే లాక్కుని తొడ మీద కూర్చోపెట్టుకుంటాడు అయాస్. ఆమె పెదవి కిందన్న చిన్న మచ్చను బొటన వేలుతో నిమురుతూ నా కోసమేనా ఈ శారీ అని అడిగాడు అయాస్. ఈ గదిలో తమను కాకుండా ఇంకెవరైనా ఉన్నారా మిస్టర్ ఖాన్? ఆయుషి చిరుకోపంగా అంటే నవ్విన అయాస్ లేదులే అని సోఫా వెనక్కి వాలాడు. ఒడిలోకి జారిన ఆయుషి రేపు నాకు టైం ఇవ్వగలరా మిస్టర్ ఖాన్ అని ఆశగా అడుగుతుంది ఆయుషి. ఏదైనా ప్లాన్ చేస్తున్నావు ఆయుషి అని అయాస్ అనుమానంగా అడిగితే ఉష్ సర్ప్రైజ్ అని అతని పెదాల మీద చూపుడు వేలు ఉంచిన ఆయుషి అయాస్ మెడ చుట్టూ చేతులేసి మీసం లాగుతూ గడ్డం మీద ఆపకుండా ముద్దులు పెడుతూ కబుర్లు చెప్పుకుందాం మిస్టర్ ఖాన్ అని అంటుంది ఆయుషి. ఏ నిద్ర రావట్లేదా? మీరు హస్బెండ్ తో టైం స్పెండ్ చెయ్యాలి హే అని ఆయుషి అంటే అయాస్ గట్టిగా నవ్వేస్తాడు. మొదట అతని నవ్వుని అమరూపంగా చూసి ఎందుకో ఆ నవ్వు హిందీ నాకు రాదనే కదా భాను దగ్గర నేర్చుకుంటున్నాను మిస్టర్ అయాస్, చూస్తుండు నీకంటే బాగా మాట్లాడతాను ఒకరోజు అని ఆయుషి రోషంగా అంటుంది. కోపంలో అదురుతున్న ఆమె ముక్కు పుటాలకు తన కోసం కుట్టించుకున్న ముక్కు పోగు మరింత అందంగా కనిపిస్తుంది అయాస్ కంటికి. ల్యాప్టాప్ ను క్లోజ్ చేసి ఆయుషి కాళ్ళను ఎడమ వైపుకు లాక్కున్న అయాస్ పాదాలను థైస్ మీద ఉంచుకొని కాలి పట్టీలను నిమురుతూ హిందీలోనే మాట్లాడాలనే రూల్ ఉందా? నీ దయ వల్ల అమ్మీ అబ్బు కూడా తెలుగులోనే మాట్లాడుకుంటున్నారని ఆమె ముక్కుపోగు మీద ముద్దిస్తాడు ప్రేమగా అయాస్. అయాస్ చొక్కాను గట్టిగా పిడికిట్లో బంధించిన ఆయుషి రేపు మర్చిపోవు కదా అని ఆయుషి అడిగితే నహి, బట్ రేపు శశికలను డిస్చార్జ్ చేస్తారు, సో హాస్పిటల్కి మాత్రం వెళ్ళాలి, అందుకు పర్మిషన్ ఇవ్వంటాడు అయాస్. జరూర్ అన్న ఆయుషి అయాస్ ఒడిలో సెటిల్ అయ్యి అతని అరచేతి తీసుకుని చేతులని గీతలను చూస్తుంది. ఏంటే చూస్తున్నావు? నా అరచేతిలో సగం ఉంటుంది నీ చిట్టి చెయ్యి, స్పెషల్ గా కొలవాల్సిన అవసరం లేదని అంటాడు అయాస్. అది కాదు మిస్టర్ ఖాన్, నీకెంతమంది పిల్లలను చూస్తున్నాను మనకు అని అయాస్ కరెక్ట్ చేస్తే ఏదో ఫ్లోలో అనేశాను, దానికి ఎందుకు సీరియస్ లుక్ అని అతని వైపు తిరిగి 2 పిల్లలు మనకని చెప్తుంది ఆయుషి. ఇద్దరా? ఆల్రెడీ మీకు ముద్దుల పాప ఉంది కాబట్టి నా కోసం నా తరపున మాట్లాడే నా కొడుకు అని గర్వంగా అంటుంది ఆయుషి. చిన్నగా నవ్వుకున్న అయాస్ జోయా సరిపోదా మనకు అని అంటాడు. నాకు పిల్లలు పుట్టారని ఫిక్స్ అయిపోయావా మిస్టర్ ఖాన్? నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నౌ అని కోపంగా చెప్పి అతని ఒడిలో నుంచి దిగి బెడ్ మీదకు నడిచింది ఆయుషి. నేను అలా అనలేదే ఆగు అని అయాస్ కూడా ఆమె వెంటే నడుస్తాడు. ఆగనని అలిగి బెడ్ ఎక్కి ఆయుషి అటు తిరిగి కళ్ళు మూసుకుంది బలవంతంగా. తాము వెనుక కూర్చున్న అయాస్ పిల్లోస్ దూరంగా వేసి సారీ నిన్ను హర్ట్ చేయడం నా ఇంటెన్షన్ కాదే, ఒకసారి నేను చెప్పేది విను అంటూ అయాస్ ఆమె రెక్క పట్టుకుని పైకి లేవదీశాడు. ఆయుషి ముక్కు ఎర్రబడితే ఆమె చేతుల్ని పట్టుకుని నీ బాడీ చాలా డెలికేట్ ఆయుషి, ఇంకో బేబీ అంటే ఇట్స్ నాట్ ఈజీ, పిల్లలు కనడం అంటే నాట్ ఏ ఈజీ ప్రాసెస్, అందులో ఒక ఉమెన్ ఎంత పెయిన్ చూస్తుందో నేను నీలో చూశాను,
9 మంత్స్ అన్నిటిని ఒక స్మైల్‌తో క్యారీ చేయాలి. నిన్ను ఆ రోజు అలా బ్లడ్‌లో చావుకు దగ్గరగా చూసిన రోజు ఇంకా మర్చిపోలేదు. అది గుర్తొస్తే నా మీద నాకు కంట్రోల్ ఉండదు. భయమేస్తుంది ఆయిషి. నీ విషయంలో, జోయా విషయంలో నీకు చిన్నదైనా అది నాకది పెద్దదే. ఇవన్నీ వద్దు. అమ్మీ, అత్తయ్య ప్రెషర్ ఇస్తున్నారా? అయాస్‌ని చూస్తూ తల అడ్డంగా ఊపిన ఆయిషి, మిస్టర్ ఖాన్ అని ఛాతీ మీద చెయ్యేస్తుంది. పడుకో అని అయాస్ బెడ్ దిగుతుంటే చెయ్యి పట్టుకుని ఆపిన ఆయిషి అతని ఒడిలోకి పాకి మెడ చుట్టూ చేతులేసి సున్నితంగా పాముతూ ఆ పెయిన్ తీసుకున్నాను కాబట్టే జోయా మన లైఫ్‌లో ఉంది. నన్ను బాధపెట్టిన వాళ్ళని నువ్వెప్పుడో ఈ లోకం నుంచి తప్పించావు. ఏం ప్లాన్ చేస్తున్నావే? ఆమె చేతుల్ని పట్టుకుని సీరియస్‌గా అడిగాడు అయాస్. నేనేం ప్లాన్ చేస్తాను మిస్టర్ ఖాన్? ఏదో రేపు మా ఆయనతో చిన్న డేట్ ప్లాన్ చేసుకుంటుంటే మొత్తం చెడగొట్టేశావు అని మూతి ముడిచింది ఆయిషి. నిజంగా అంతేనా? ఇంకేముంటుంది? లోపల కంగారుని తన నవ్వుతూ దాస్తూ అంది ఆయిషి. నిట్టూర్చి రా పడుకుందాం. ఈ మధ్య టైర్డ్‌గా కనిపిస్తున్నావు. రేపటి నుంచి కిచెన్‌లో అడ్డమైన చోట్ల పని చేస్తూ కనిపిస్తే బెడ్రూమ్ దాటకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చి ఆయిషిని పక్కలోకి లాక్కొని నడుము చుట్టూ చెయ్యేసి కళ్ళు మూసుకుంటాడు అయాస్. జస్ట్ పడుకోవడమేనా మిస్టర్ ఖాన్? ఎందుకు జ్వరం తెచ్చుకోవడానికా? మీద పడితేనే అమ్మో నా నడుము అని ఏడుస్తావు. చూసి పడుకోవాలి, వాడుకోవాలి. ఈ వీక్‌లో ఫుల్ రెస్ట్ తీసుకో. నెక్స్ట్ వీక్ మీరా టైం అని నవ్వి ఆమెను దగ్గరికి తీసుకుంటాడు అయాస్. అంతేనా? నడుము మీద చురుక్కుమన్న మంటకు కళ్ళు మూసుకుంది ఆయిషి. హాస్పిటల్ డ్రెస్‌లో ఉన్న శశికళ 2 రోజుల నుండి అభయ్ కేరింగ్‌ని చూస్తోంది. ఏమన్నా పడుతున్నాడు. తిరిగి ఆమెను ఒక్క మాట కూడా అనటం లేదు. అతని ప్రవర్తన ఆమెకు కొత్తగా అనిపిస్తుంటే జ్యూస్ గ్లాస్ తీసుకొని తాగుతున్న ఆమెనే చూస్తున్న అభయ్‌ని చూస్తుంది శశికళ. ఎందుకలా చూస్తున్నావు? ఎలా? నవ్వుతూ అడిగాడు అభయ్. ఇలా ఏదో ఎయిత్ వండర్ చూస్తున్నట్టుగా చూస్తున్నావని శశికళ విసుగ్గా మొహం పెడితే నాకు నువ్వు నిజంగానే ఒక అద్భుతం శశి అని అంటాడు అభయ్. ఇలాంటి డైలాగులకు పడిపోయే టైప్ నేను కాదని కచ్చిగా అంటుంది శశికళ. మరేం చేస్తే పడిపోతావు? అయినా నేను నిన్ను చూస్తుంటే ఎందుకు డిస్టర్బ్ అవుతున్నావు? అంటే నీ మనసులో కూడా నేనున్నాను కదూ అని అభయ్ ఆమెనే చూస్తూ అంటాడు. అంత లేదు. ముందు నుంచి చూపును తిప్పు అని కసిరిన శశికళ హాస్పిటల్ డ్రెస్‌లో ఉన్న ఆమె ఇబ్బందిగా కింద గౌన్ లాక్కుంటుంది. నిన్ను మొత్తం చూశాను నేను. హాస్పిటల్ బెడ్ మీదున్న నిన్ను కామంతో చూసే మైండ్ సెట్ నాది కాదని చెప్పి పైకి లేస్తాడు అభయ్. ఆ రోజు గుర్తు చేస్తే చంపేస్తాను అభయ్. ఓకే కూల్ చెయ్యనులే. ఏమైనా తింటావా? వద్దు. ముందు నాకొక డ్రెస్ తెప్పించు. నీ ముందు నేనిలా ఉండలేక చస్తున్నానని అంటుంది అరుస్తూ శశికళ. ప్రతిదానికి అరవకు శశికళ. నీకే కాదు కడుపులో ఉన్న బేబీకి మంచిది కాదని కాస్త సీరియస్‌గానే చెప్పి మొబైల్ తీసి శశికళ సైజులో 2 మ్యాక్సీలు ఆర్డర్ చేసి వాహిల్ కాల్ చేస్తుంటే రెస్ట్ తీసుకో అని బయటికి నడిచాడు అభయ్. కోపంగా చూసిన శశికళ అని మొహం తిప్పుకొని చాలా ఓవర్ చేస్తున్నాడు. చింపిరి జుట్టోడు అని తిట్టుకుంటుంటే నర్స్ వస్తుంది కట్టుని మార్చడానికి. ఆ లాస్ట్ పదం విన్న ఆ నర్స్ నవ్వుకుంటూ బీపీ చెక్ చేస్తుంటే ఎందుకు సిస్టర్ నవ్వుతున్నారని అడుగుతుంది శశికళ. మీ ఆయనకు మీరంటే చాలా ఇష్టం మేడం. అందుకే మీరు హాస్పిటల్‌లో జాయిన్ అయినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. చాలా ఏడ్చారు పాపం. ఇప్పుడు మీరు తిడుతుంటే నవ్వొచ్చింది. ఎంతైనా లవ్ మ్యారేజ్‌లో ఉండే మ్యాజిక్‌నే వేరు కదా మేడం అని ఆ నర్స్ అంటే శశికళ కళ్ళు ఎర్రబడతాయి. లవ్ మ్యారేజ్ అన్నందుకు. మేడం బీపీ ఎక్కువగా ఉంది. ఇలాగే బీపీ పెరిగితే బేబీకి కష్టమవుతుంది మేడం అని అంది నర్స్. ముందు మీరెళ్ళండి సిస్టర్. మీ వల్ల నాకు బీపీ పెరుగుతోందని కసిరిన శశికళ సిస్టర్ వెళ్ళగానే కళ్ళు మూసుకుంది. నర్సు వెళ్ళగానే లోపలికొచ్చాడు అభయ్. పడుకున్న శశికళను చూసి శబ్దం చేయకుండా కూర్చున్న అభయ్ స్టూల్ లాక్కొని కూర్చున్నాడు. కళ్ళు మూసుకున్న శశికళను చూస్తున్న అభయ్‌కు మనసంతా భారంగా మారిపోతే తను తొందరపడకుండా ఉండుంటే, ఆవేశంతో తప్పు చేయకుండా ఉండుంటే, ఈ రోజు తమ మధ్య ఈ దూరం, కోపాలు ఉండేవి కాదేమోనని వేరే వాడితో ఎంగేజ్‌మెంట్ వరకు వెళ్ళి, ఆమె వెళ్ళేదేమో కాదని మనసులో పిచ్చి ఆలోచనలు పుట్టుకొస్తే, తన పిచ్చికి అనుకున్నవి జరిగితే అది జీవితం అవ్వదని దీర్ఘమైన ఒక నిట్టూర్పుని విడిచి తల్లి కాల్ చేస్తుంటే చిన్నగా మాట్లాడతాడు అభయ్. ఏంట్రా అంత మెల్లిగా మాట్లాడుతున్నావని వసుధ గారు అడిగితే శశికళ పడుకుంది మమ్మీ. డిస్టర్బ్ అవ్వకూడదని ఇలా మాట్లాడుతున్నాను. లంచ్ చేశావా మమ్మీ అని అభయ్ అడుగుతాడు. మొదటిసారి నా కొడుకు తిన్నావా మమ్మీ అని నన్ను అడగటం అని వసుధ గారు అబ్బురంగా చెప్తే ఇక నుంచి రోజు అడుగుతానులే అని అభయ్ అంటాడు. నమ్మేశాలేరా? శశికళ ఎలా ఉంది? ఏదైనా తిందా అని తల్లి అడిగితే ఆ జ్యూస్ తాగి టాబ్లెట్స్ వేసుకొని పడుకుంది. ఈవినింగ్ వస్తావు కదా, ఎలా ఉందో నువ్వే అడుగని అభయ్ కాల్ని కట్ చేస్తాడు. నేరేడు పండు నిండు కలర్లో రెడీ అయిన ఆయుషి అయాస్ కోసం వెయిట్ చేస్తూ పోర్టికో వైపు చూస్తూ టైం చూస్తూ ఇంకెంతసేపు వెయిట్ చేయాలని విసుక్కుంటుంది కూడా. కాల్ చేస్తుంది కానీ బిజీగా ఉన్న అయాస్ లిఫ్ట్ చేయడు. మొబైల్ సైలెంట్ మోడ్లో ఉండడం వల్ల 6 అవుతున్నారా అని అయాస్ కోసం ఆయుషిని ఆఫీస్కి వెళ్ళాలని డిసైడ్ అవుతుంది. అనుకున్నట్టుగానే నజియా గారికి చెప్పి డ్రైవర్ వస్తానని అన్నా వద్దని సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ మేనేజర్కు కాల్ కనెక్ట్ చేసుకుంటూ
ఆఫీస్ రూట్ వైపు కారు తిప్పింది ఆయిషి. ఆఫీస్ వెళ్ళగానే మేనేజర్ ఎదురొచ్చి వినయంగా విష్ చేసి అయాస్ గారు ఎక్కడా అని అడిగింది ఆయిషి. బయట హోటల్లో మీటింగ్ ఉంటే వెళ్ళారు మేడం అంటే అటే ప్యాలెస్కు వెళ్తానని చెప్పారు అని మేనేజర్ చెప్తే ప్యాలెస్కు రాలేదు కదా. ఎటు వెళ్ళాడు మిస్టర్ ఖాన్ అని మనసులోని ఆలోచనలో పడిన ఆయిషి థ్యాంక్స్ మీరు మీ వర్క్ చూసుకోండి అని చెప్పి ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన ఆయిషి కార్ను స్టార్ట్ చేసి అయాస్కు మెసేజ్ చేసింది. మీటింగ్ అవ్వడంతో టైం చూసుకొని జోయా కోసం కార్ స్పీడ్ని పెంచి స్కూల్కి చేరుకుంటాడు అయాస్. కరెక్ట్గా అతను వెళ్ళినప్పుడే లాస్ట్ బెల్ కూడా మోగుతుంది. బుజ్జిది బయటకు వచ్చి తండ్రి కార్ను దూరం నుండి చూసి పరిగెత్తుకుంటూ డాడీ అని అరుస్తుంది. కార్ పార్క్ చేసి స్లోలీ బేబీ అని పాపకి ఎదురు నడుస్తున్నాడు అయాస్. తండ్రిని చూసిన ఆనందంలో అంతమంది పిల్లల్లో జోయా పరిగెత్తుకుంటూ వస్తుంది. సరిగ్గా ఇద్దరికి 10 అడుగుల దూరం ఉంటే ఉన్నట్టుండి ఆ క్రౌడ్లో పాప కనిపించదు. జోయా అని చుట్టూ చూపును గురిపెట్టిన అయాస్కు పాప కాలి పట్టీల శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. అదురుతున్న గుండెతో రోడ్లోకి వచ్చి చూసిన అయాస్కు మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి పాపనెత్తుకొని వెళ్తూ కనిపించి ఒంట్లో రక్తం యాసిడ్లా బాయిల్ అవుతుంది. పిడికిలు బిగించి అడుగులు వేగంగా వేసిన అతనికి అప్పటికే కార్ ముందుకు వెళ్ళిపోతూ కనిపిస్తే కార్ దగ్గరికి పరుగు తీసిన అయాస్ కార్ను స్టార్ట్ చేసి కాలి కింద యాక్సిలేటర్ను అంతకంతకు తొక్కుతూ ఫాలో చేశాడు. నిమిషాల్లోనే కార్ వేగానికి సిటీ దాటితే అయాస్ కోపం అంతకంతకు పెరిగిపోతుంది. చేతుల్లో స్టీరింగ్ అతని ఆవేశానికి నలిగిపోతుంది. సరిగ్గా బెంగళూరు సిటీ దాటి మైసూర్ హైవేలో కార్ ఆగితే ఆగిన కారుకు కనుబొమ్మలు ముడిచి చూసిన అయాస్కు నెగిటివ్ వైబ్స్ చుట్టుమడితే కారు దిగి డోర్ కూడా వేయకుండా ఆగిన కార్ విండో గ్లాస్ ను బ్రేక్ చేసి మరీ ఓపెన్ చేసి వాడిని బయటకు లాగాడు. ఒకే ఒక్క చెంపదెబ్బ చెవిను తాగుతూ పడగానే చెవిలో ముక్కులో నుంచి రక్తం ఏకదాటిగా వస్తే వాడు అక్కడికక్కడే క్షణాల్లో చనిపోతాడు. డాడీ అని జోయా వెక్కి వెక్కి ఏడుస్తుంటే అప్పటి వరకు నా ఆవేశం పాప కన్నీళ్లకు తగ్గితే కూతురుని ఎత్తుకొని డోంట్ క్రై బేబీ అని కన్నీళ్లు తుడిచి గుండెలకు హత్తుకొని తండ్రి మెడ చుట్టూ చేతులేసి ఖర్చుకుంది జోయా. పోయిన ప్రాణం తనను తిరిగి చేరినట్టు ఆగిన గుండె మళ్ళీ కొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది అతనికి. ఆ క్షణం జోయాను చూడగానే కారులో కూర్చోబెట్టి వాటర్ తాగించిన అయాస్ ఎక్కడో డాష్ బోర్డులో వేసిన మొబైల్ అప్పుడు గుర్తొస్తుంది. మొబైల్ లాక్ ఓపెన్ చేయగానే ఆయిషి కాల్స్ అండ్ మెసేజెస్ కనిపిస్తే షిట్ అని కంతలుద్దుకుంటూ కాల్ బ్యాక్ చేస్తాడు అయాస్. ఆయిషి కాల్ లిఫ్ట్ అవ్వగానే అయాస్ ఆత్రంగా పిలిస్తే హహా అన్న ఒకటి క్రూరమైన నవ్వు వినిపిస్తుంది. కదా ఇంకా ఉంది. మరి జోయాని కిడ్నాప్ చేయాలనుకున్నది ఎవరు? ఆయిషిని కిడ్నాప్ చేసింది ఎవరు? ఎవరో మీకు తెలుసు, అయాస్కి కూడా తెలుసు. మరి ఆయిషిని ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడుకుంటాడా? అసలు ఆయిషి డేట్ ఎందుకు ప్లాన్ చేసింది? ఏం సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.